తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. ఏపీ రాజకీయాల్లో పెరుగుతున్న విష సంస్కృతి. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు కలవడమే తప్ప. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి అదే కార్యక్రమానికి హాజరైన వైసీపీ నాయకుడు జోగి రమేష్. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష. గౌతు లచ్చన్న మనవరాలే ఎమ్మెల్యే గౌతు శిరీష. వైసీపీ నేత పాల్గొన్న కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొనకూడదా? చాలా భిన్నంగా తయారవుతున్న ఏపీ రాజకీయాలు. నిజానికి తెలంగాణలోని రాజకీయాలు చాలా ఆరోగ్యకరం. రాజకీయ పార్టీలుగా తిట్టుకోవడమే కాదు, శత్రుత్వం ఉండదు. కేసీఆర్ ఇంటికి వెళ్లి భోజనం చేసిన మంత్రి పొన్నం. ఇటీవల ఢిల్లీలోనూ ఆప్యాయంగా మాట్లాడుకున్న మోదీ, ఖర్గే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలకు మధ్య ఒక పోలిక ఉంది, ఒక తేడా ఉంది. ఏపీ రాజకీయాల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు. ఒక పార్టీ నాయకులపై మరో పార్టీ నాయకులు విమర్శలు చేసుకోవడమే కాదు, తిట్ల దండకం కూడా అందుకుంటారు. అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ప్రత్యర్థి పార్టీలే. ఈ రెండు పార్టీల నాయకులు కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, తిట్ల దండకం అందుకోవడం మామూలు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలకు ఉన్న పోలిక. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలకు ఉన్న తేడా ఏమిటంటే, రాజకీయ పార్టీలుగా ఎన్ని విమర్శలు చేసుకున్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమాల్లో అన్ని పార్టీల నాయకులు కలిసి పాల్గొనడం తెలంగాణ రాజకీయాల్లో కనిపించే ఆరోగ్యకర వాతావరణం. కుల సంఘాల సమావేశాలు కావచ్చు, పెద్ద నాయకుల విగ్రహాల ఆవిష్కరణలు కావచ్చు, పండగలు, ఇతర వేడుకలు కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అలై భలై కార్యక్రమం రాజకీయంగా బద్ద శత్రువైన రాజకీయ నాయకులను కూడా ఒక్క వేదికపై తెస్తుంది. కానీ ఆ పరిస్థితి ఏపీ రాజకీయాల్లో కనిపించదు. ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలొద్దు సూక్తిని అక్కడ మామూలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకే వేదిక పైన కనిపించడం ఏపీలో పెద్ద రాంతాంతం అవుతోంది.
అసలు విషయానికి వస్తే ఏలూరు జిల్లా నూజువీడులో ఆదివారం సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. జోగి రమేష్ వైసీపీకి చెందిన నాయకుడు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత ఇంటిపై ఆయన దండెత్తి వచ్చారని, అలాంటి నాయకులతో కలిసి మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ఎలా పాల్గొన్నారనేది టీడీపీ ప్రశ్న. టీడీపీ శ్రేణులు అడిగేందుకు ఈ ప్రశ్న బాగానే ఉండొచ్చు, కానీ వెళ్లిన కార్యక్రమం దేనికి సంబంధించింది అని ఆలోచన చేయడం లేదు. పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడం సరే, కానీ మంత్రి పార్థసారథి క్షమాపణ కూడా చెప్పే వరకు వెళ్లారంటే ఏపీలో రాజకీయాలు ఎంత దూరం వెళ్లాయో అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలకు మధ్య ఒక పోలిక ఉంది, ఒక తేడా ఉంది. ఏపీ రాజకీయాల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఒక పార్టీ నాయకులపై మరో పార్టీ నాయకులు విమర్శలు చేసుకోవడమే కాదు, తిట్ల దండకం కూడా అందుకుంటారు. అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ప్రత్యర్థి పార్టీలే. ఈ రెండు పార్టీల నాయకులు కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, తిట్ల దండకం అందుకోవడం మామూలు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలకు ఉన్న పోలిక. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలకు ఉన్న తేడా ఏమిటంటే, రాజకీయ పార్టీలుగా ఎన్ని విమర్శలు చేసుకున్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమాల్లో అన్ని పార్టీల నాయకులు కలిసి పాల్గొనడం తెలంగాణ రాజకీయాల్లో కనిపించే ఆరోగ్యకర వాతావరణం. కుల సంఘాల సమావేశాలు కావచ్చు, పెద్ద నాయకుల విగ్రహాల ఆవిష్కరణలు కావచ్చు, పండగలు, ఇతర వేడుకలు కావచ్చు, ఒక్క మాటలో చెప్పాలంటే అలై భలై కార్యక్రమం రాజకీయంగా బద్ధ శత్రువులైన రాజకీయ నాయకులను కూడా ఒక వేదికపైకి తెస్తుంది. కానీ ఆ పరిస్థితి ఏపీ రాజకీయాల్లో కనిపించదు. ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలొద్దు అనే సూక్తికి అక్కడ మామూలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకే వేదిక పైన కనిపించడం ఏపీలో పెద్ద రాద్ధాంతమవుతోంది. అసలు విషయానికి వస్తే ఏలూరు జిల్లా నూజువీడులో ఆదివారం సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.
జోగి రమేష్ వైసీపీకి చెందిన నాయకుడు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత ఇంటిపై ఆయన దండెత్తి వచ్చారని, అలాంటి నాయకులతో కలిసి మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ఎలా పాల్గొన్నారనేది టీడీపీ ప్రశ్న. టీడీపీ శ్రేణులు అడిగేందుకు ఈ ప్రశ్న బాగానే ఉండొచ్చు, కానీ వెళ్లిన కార్యక్రమం దేనికి సంబంధించింది అని ఆలోచన చేయడం లేదు. పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడం సరే, కానీ మంత్రి పార్థసారథి క్షమాపణ కూడా చెప్పే వరకు వెళ్లారంటే ఏపీలో రాజకీయాలు ఎంత దూరం వెళ్లాయో అర్థమవుతోంది. ఏపీ రాజకీయాల్లో పెరుగుతున్న విష సంస్కృతి. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు కలవడమే తప్ప. గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, అదే కార్యక్రమానికి హాజరైన వైసీపీ నాయకుడు జోగి రమేష్, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష, గౌతు లచ్చన్న మనవరాలే ఎమ్మెల్యే గౌతు శిరీష. వైసీపీ నేత పాల్గొన్న కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొనకూడదా? చాలా భిన్నంగా తయారవుతున్న ఏపీ రాజకీయాలు. నిజానికి తెలంగాణలోని రాజకీయాలు చాలా ఆరోగ్యకరం. రాజకీయ పార్టీలుగా తిట్టుకోవడమే కాదు, శత్రుత్వం ఉండదు. కేసీఆర్ ఇంటికి వెళ్లి భోజనం చేసిన మంత్రి పొన్నం, ఇటీవల ఢిల్లీలోనూ ఆప్యాయంగా మాట్లాడుకున్న మోదీ, ఖర్గే. ఏపీ రాజకీయాల్లో ఉన్న పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో ఉండకపోవడం మంచి విషయమే. కానీ రాజకీయాలకు అవతల వైపు వాళ్ళ ఆప్యాయంగా ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో కూడా వాళ్ళు ఆప్యాయంగా ఒకరికొకరు పలకరించుకుంటూ, సర్దుకుంటూ, ఒకరి ఒపీనియన్స్ మరొకరు తెలుసుకుంటూ ఉంటే ఇంకా బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్, టీఎస్ని టీజీగా మార్చినప్పుడు, ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చినప్పుడు, లేదంటే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసినప్పుడు, దానికి మార్పు చేర్పులు చేసినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చేసినట్టయితే ఇంకా బాగుండేదేమో. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.